హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము డీప్సీక్ లాంచ్ చేయకముందు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, మరి యుఎస్ బేస్డ్ కంపెనీ చాట్ జీపీటీకి ఎలా ఛాలెంజింగ్గా నిలబడిందో మనం ఈరోజు తెలుసుకుందాం. డీప్సీక్ ఒక ఏఐ చాట్బాట్ యాప్. దీన్ని కనిపెట్టింది లింగ్ వెన్ఫింగ్, ఒక చైనా వ్యక్తి అన్నమాట ఇతను. అండ్ ఈజ్ ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ దిస్ కంపెనీ. ఇది చైనాలో హాంగ్జౌ అనే ప్లేస్లో ఉంటుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ నవంబర్ 30, 2022లో యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన చాట్ జీపీటీ వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. లాంచ్ చేసినప్పుడు అది వైడ్లీ రికగ్నైజ్డబుల్ యాప్ అయింది. ఎందుకంటే ఏ స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్ ప్రిపరేషన్కి, మళ్ళీ ఒక వర్కింగ్ ప్రొఫెషన్, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి, ఒక ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాట్ జీపీటీ అనేది మనం అందరం యూజ్ చేస్తాము. కాబట్టి అది చాలా ఫేమస్ అయిందన్నమాట. ప్రతి ఒక్కరు అదే చాట్ జీపీటీని యూజ్ చేశారు. అప్పుడు దాన్ని చూసి చైనా చాలా డిఫరెంట్ ఏఐ చాట్ బోట్స్ని లాంచ్ చేసిందన్నమాట. లైక్ బైటీ డ్యాన్స్ అనేసి, టెన్సెంట్ అనేసి, ఎర్నీ బాట్ అనేసి ఇలాంటి ఏఐ చాట్ బోట్స్ తయారు చేసింది. కానీ అది చాట్ జీపీటీకి కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. అప్పుడు వాళ్ళ ఏఐ చాట్ బోట్స్ని ఎలాగైనా చాట్ జీపీటీ లెవెల్లోకి తీసుకువెళ్ళాలనేసి చైనా ఏం చేసిందంటే అమెరికా కంపెనీ అయిన ఎన్విడియా అని అప్రోచ్ అయిందన్నమాట. ఎన్విడియా ఒక మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ. ఏఐ చాట్ బోట్ని డిజైన్ చేయడానికి అవసరమయ్యే అడ్వాన్స్డ్ చిప్స్ ఈ కంపెనీ తయారు చేస్తుందన్నమాట. ఈ కంపెనీ హెల్ప్తో చాట్ జీపీటీకి కాంపిటీషన్ ఇద్దాం అనుకున్నారు చైనా వాళ్ళు. ఏఐ డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ అయిన ఎన్విడియాస్ A100 అండ్ ఎన్విడియాస్ H100 ఈ జీపీయూఎస్ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్, వీటిని యూజ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు యుఎస్ వాళ్ళు H100 ఇంపోర్ట్ కాకుండా అడ్డుకున్నారు. అయినా కూడా వాళ్ళు H800 ఇంపోర్ట్ చేసుకున్నారు అన్నమాట. H100 కంటే H800 పవర్ తక్కువ ఉంటుంది. అయినా కానీ చైనా వాళ్ళు ఇన్నోవేటివ్గా థింకింగ్ చేసి వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే లెస్ మెమొరీ అండ్ లెస్ కంప్యూటింగ్ పవర్తో రన్ అయ్యేలా అది డిజైన్ చేశాడు. అది వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే అది వర్క్ చేయడం స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళ డీప్సీక్ ఏఐ చాట్ బోట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు అంతగానం పాపులర్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే దాని యొక్క కాస్ట్. ఎందుకంటే చాట్ జీపీటీ తయారు చేయడానికి ఆ కంపెనీకి వచ్చిన ఖర్చు ఎంత అంటే $100 million అండి. కానీ డీప్సీక్ R1 కంపెనీ వాళ్ళు జస్ట్ $5.6 million అది కంప్లీట్ చేసి చూపించారు. అది కూడా జస్ట్ 55 daysలోనే. ఇదే ఇయర్ January 10th రోజు ఈ యాప్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత అందరూ ఈ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు చాట్ జీపీటీకి చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చింది ఈ యాప్. అప్పుడు అందరూ డీప్సీక్ R1ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా స్టాక్స్ వచ్చేసి టెక్ కంపెనీ స్టాక్స్ లైక్ మెటా కానీ, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, వీటి స్టాక్స్ అయితే చాలా లాస్లో పడిపోయాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ థింకింగ్ వల్ల అండ్ ఛాలెంజింగ్ మైండ్ సెట్తో చైనా వాళ్ళు ఈ డీప్సీక్ R1తో గట్టి కాంపిటీషన్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.